హెచ్సీఏ అవకతవకల కేసులో పోలీసుల దర్యాప్తులో వేగం పెంచారు. ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఫిర్యాదుతో 5 హెచ్సీఏ కమిటీ సభ్యులను అరెస్టు చేశారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రెడిట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్సీఏ సీఈఓ సునీల్ కాంటే, చక్ర క్రెడిట్ క్లబ్ అధ్యక్షురాలు కవితను సిఐడి అరెస్ట్ చేసింది. నకిలీ డాక్యుమెంట్స్, ఫోర్జరీ సంతకాలతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ ని బెదిరించి టికెట్స్ పొందాలని చూశారని టీసీఏ జనరల్ సెక్రటరీ దరం గురువారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సిఐడి అడిషనల్ డీజీ చారుసింహ తెలిపారు. హెచ్సీఏ నిధులు దుర్వినియోగం చేసినట్లు సిఐడి గుర్తించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ఇన్ని రోజుల పాటు హెచ్సీఏలో సాగినటువంటి వివాదం స్థిరపడింది, ఫైనల్ కి చేరిందని అనుకోవాలి. ఇన్ని రోజుల పాటు అక్రమంగా జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ గా కొనసాగాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లని ప్రొడ్యూస్ చేసి తన జెన్యూన్ డాక్యుమెంట్స్ అంటూ కూడా ఆఫీస్ బేరర్ ని నమ్మించి ఇన్ని రోజుల పాటు ఇటు ప్రజల్ని, అటు ఎస్ఆర్హెచ్ టీమ్ ని, హెచ్సీఏ సిబ్బందిని అంతా కూడా మోసపురిచాడు అన్నట్టుగా కూడా సిఐడికి వచ్చినటువంటి ఫిర్యాదు పైన విచారణ జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు బృందాలు జగన్మోహన్ రావు ఇల్లీగల్ గా ఇన్ని రోజుల పాటు ఫోర్జరీ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి అక్రమంగా ప్రెసిడెంట్ గా కొనసాగాడు. ఇది ఇన్వెస్టిగేషన్ లో బయటపడినటువంటి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నాము. అతనికి సహకరించిన వారందరినీ కూడా అరెస్ట్ చేశామంటూ కూడా సిఐడి ఒక నోట్ రిలీజ్ చేసింది. క్లియర్ గా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఈ ఫోర్జరీ సంతకం ఎవరు అనే దాంతో కూడా పూర్తి స్థాయిలో సిఐడి విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా విజిలెన్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాని ప్రకారంగా ఈ కేసు విచారణ సాగింది. మొత్తం 6 మందిని సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ చేసినందుకు, ఫోర్జరీ డాక్యుమెంట్ పేరుతో ఇన్ని రోజుల పాటు చెలామణి అయినటువంటి వారందరినీ ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి దరం గురువారెడ్డి గతంలో జనరల్ సెక్రటరీగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెందినటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు సిఐడి అధికారులు 465, 468, 471, 403, 409, 420 రెడ్ విత్ 34 ఐపీసీ సిఐడి తెలంగాణ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు జరిగింది. జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్సీఏ, జేఎస్ శ్రీనివాసరావు ట్రెజరర్ ఆఫ్ హెచ్సీఏ, సునీల్ కంటే సిఏ ఆఫ్ హెచ్సీఏ, రాజేందర్ యాదవ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్, జి కవిత ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్. దరం గురువారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు జగన్మోహన్ రావు హెచ్డీఏ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నటువంటి క్రమంలో తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు. అది మాజీ మంత్రి కృష్ణ యాదవ్ చెందినటువంటి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ నుంచి అతని ప్రమేయం లేకుండా, అతని అనుమతి లేకుండా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్లని తీసుకొచ్చి హెచ్సీఏ ఎన్నికల్లో పెట్టారు అంటూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దాంతో పాటు ఎస్ఆర్హెచ్ టీం సభ్యులని, ఎస్ఆర్హెచ్ టీం కమిటీని ఇబ్బందులకు గురి చేసి తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు ఇవ్వాల్సిందే అంటూ, లేకపోతే లక్నో మ్యాచ్ సందర్భంగా ఆ ఇంపార్టెంట్ గ్యాలరీస్, వివిఐపి గ్యాలరీస్ అన్నిటి కూడా తాళాలు వేసి ఎస్ఆర్హెచ్ టీం ని వేధించి, ఎస్ఆర్హెచ్ స్పాన్సర్స్ వాళ్ళని వేధించి వాళ్ళని విపరీతమైనటువంటి ఇబ్బందికి గురి చేసి హైదరాబాద్ వదిలి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి ఇష్యూపై కూడా సిఐడి దర్యాప్తు చేసింది. ఇదంతా వ్యక్తిగతంగా జగన్మోహన్ రావే ప్రెసిడెంట్ పదవిని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి తప్పుడు డాక్యుమెంట్లను క్రియేట్ చేసి అతను ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఆ తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసినటువంటి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సోదరుడుగా ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్ భార్య కవిత, ఈ ఇద్దరిని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కి సంబంధించి జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అతని ప్రమేయం లేకుండా ఆ డాక్యుమెంట్లని తయారు చేసి వీళ్ళు హెచ్సీఏ ఎన్నికల సందర్భంగా అవి ప్రొడ్యూస్ చేశారంటూ ఒకటైతే అవినీతికి పాల్పడ్డాడు. ఇతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మిస్అప్రాప్రియేటెడ్ ది పబ్లిక్ ఫండ్స్, హెచ్సీఏకి వచ్చినటువంటి ఫండ్స్ అంతా కూడా మిస్యూజ్ చేసి ప్రతి మ్యాచ్ కి తను వ్యక్తిగతంగా 10% టికెట్లు తీసుకొని ఈ టికెట్లంతా కూడా తన అమ్మకానికి పాల్పడుతూ ఈ టికెట్ల పేరు పైన జగన్మోహన్ రావు కోట్లాది రూపాయలుగా అక్రమాలకు పాల్పడ్డాడు. ఇప్పటికీ హెచ్సీఏ పదవి ముగిసినప్పటికీ ఇంకా ఇల్లీగల్ గా జగన్మోహన్ రావు కమిటీయే కొనసాగుతా ఉంది. ఇదంతా అవినీతిమయంగా మారిపోయింది. ఉప్పల్ స్టేడియం అంటేనే పూర్తిగా అవినీతి కూపంగా మారిపోయింది.
దీనిపై విచారణ జరిపి ఎవరైతే జగన్మోహన్ రావు పేరుతో ఇన్ని రోజుల పాటు డబ్బులు సంపాదించి కోట్లాది రూపాయలుగా పడగలెత్తి ఇల్లీగల్ గా పాల్పడ్డారో వాళ్ళన్నిటి బండారం బయటపెట్టాలంటూ కూడా ధరం గురువారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సిఐడి కేసు నమోదు చేసి ఈ 5 మందిని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, సునీల్ కంటే, రాజేంద్ర యాదవ్, కవిత ఈ 5గురిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ సాగిస్తున్నామంటూ కూడా సిఐడి నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ అయిన 5గురు ఏం చెప్తున్నారు అంటే వారి వాదన ఏంటి? ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫోర్జరీ చేసిన మాట వాస్తవమే. దీంట్లో జగన్మోహన్ రావుని ఏ రకంగా అయినా ప్రెసిడెంట్ చేయాలన్న ఒక కోరికతోటే మేము ఈ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశామంటూ కూడా సిఐడి ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు స్వయంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్, అదే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జి కవిత, వీరిద్దరు కూడా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కి ఒకరు సోదరులు, ఒకరు మరదలుగా చాలా దగ్గర కుటుంబ సభ్యులు. అతని సంతకాన్ని అతని ప్రమేయం లేకుండా ఫోర్జరీ చేసి నకిలీ సంతకాన్ని క్రియేట్ చేసి అది కృష్ణ యాదవ్ సంతకమే అంటూ కూడా జగన్మోహన్ రావుకి తెలిసి అది కావాలనే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి తీసుకెళ్లి హెచ్సిఏ ఎన్నికల సందర్భంగా తనే ప్రెసిడెంట్ అంటూ కూడా ఈ డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ టర్మ్ ముగిసి 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరం తను ఇల్లీగల్ గా కంటిన్యూ అవుతా ఉన్నాడు. మొన్న జరిగినటువంటి ఐపీఎల్ టాటా 2025 కి చెందినటువంటి ఎస్ఆర్హెచ్ టీమ్ ఉప్పల్ స్టేడియంలో ఆడేటువంటి క్రమంలో జగన్మోహన్ రావు తిరిగి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడము, ఎస్ఆర్హెచ్ టీమ్ ని తమకు అధిక కోటా టికెట్లు ఇవ్వాలని, 10% ఎక్స్ట్రాగా తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలని, లేకపోతే ఎస్ఆర్హెచ్ టీం సభ్యులు చూడకుండా రూమ్లన్నీ లాక్ ఇస్తానని, మీరు ఉండకుండా మీకు ఫుడ్ అందకుండా, వాటర్ అందకుండా, మీకు బెడ్ ఫెసిలిటీ లేకుండా, ఇక్కడ మీరు రిలాక్స్ అయ్యేవానికి ఏ సోర్స్ లేకుండా చేస్తానంటూ కూడా తిరిగి బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడంటూ కూడా ఎస్ఆర్హెచ్ టీం నేరుగా బీసీసీఐకి ఒక లేఖ రాయడంతో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని ఇల్లీగల్ గా సాగుతున్నటువంటి జగన్మోహన్ రావే ఇప్పటి వరకు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఇప్పుడు తిరిగి ఎస్ఆర్హెచ్ ని బ్లాక్ మెయిల్ చేయడంతో అతని బండారం అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రావు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఎన్ని కోట్లాది రూపాయలుగా ఇల్లీగల్ గా సంపాదించాడో వాటన్నిటిని కూడా వెనక్కి తీయాలంటూ కూడా బాధితుడు ఈ పిటిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని కోట్ల రూపాయలు టికెట్ల అమ్మకాల ద్వారా జగన్మోహన్ రావు ఖాతాలోకి వచ్చి పడ్డాయి, ఎవరెవరికి ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు, 10% టికెట్లు అధికంగా ఇవ్వాలని ఒత్తిడి చేసడంతో ఈ బండారం అంతా కూడా బయటకు వచ్చింది. కాబట్టి గత మ్యాచెస్ సందర్భంగా ఎస్ఆర్హెచ్ టీమ్ ని, ఎస్ఆర్హెచ్ స్పాన్సర్లని ఎంత పీడ్చి జగన్మోహన్ రావు వేధించి ఆ 10% టికెట్లు తను తీసుకొని కోట్లాది రూపాయలుగా ఆ టికెట్లు అమ్ముకున్నాడు అనే ఊహాగానాలు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి సిఐడి ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత ఈ విచారణ కొనసాగిస్తా ఉన్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.